రిలయన్స్ వాళ్ళు పెడుతున్నారు కదా, టాటా వాడు పెడుతున్నాడు కదా, అదేదో బట్టల కోట్లు అవి కూడా పెడుతున్నాడు కదా, అది వేరే మెట్రో పెడుతున్నాడా? వీళ్ళందరికి ఇవ్వట్లేదు కదా నువ్వు ఫ్రీ. వీడు ఒక్కడే ఏం పుణ్యం చేసుకున్నాడు, వాళ్ళందరూ ఏం పాపం చేసుకున్నారు? అది అసలు పచ్చి మోసం అంటున్నాడు వాడిది. అది నువ్వు పరిశ్రమ పెడతంటే ఇచ్చావంటే ఒక అర్థం ఉంది. వ్యాపారం పెట్టడానికి నువ్వు ఇచ్చేది ఏంది? ఇది కమర్షియల్ క్యాపిటల్ వెదవాడంటే. ఓ వస్త్రరథ, ఒక ఆసియాలోనే అతిపెద్దదైనటువంటి ఆటో నగరు, అట్లాగే ఒక స్టీల్ దగ్గర నుంచి అల్యూమినియం దగ్గర నుంచి 200 రకాల వ్యాపారాల హోల్సేల్ నడిచేటటువంటి నగరంలో ఎవడో గొట్టంగాడికి తీసుకొచ్చి ప్రజల సొమ్ము 600 కోట్లు అప్పనంగా పెట్టి వాడు 150 కోట్లు పెట్టుబడి పెడితే ఆడి దాంట్లో సరుకు కొనుక్కుంటాడు. వాడికి నువ్వు బేవర్స్కి ఇచ్చేది ఏంది? ఉపాధి అవకాశాలు. అదే ఉపాధి అవకాశానికి అక్కడ తక్కువ ఉన్నాయా విజయవాడలో? ఎన్ని షాపుల ముందు బోర్డు పెట్టి ఉంటుందో చూడండి, రమ్మనమని చెప్పి మా దగ్గర పని చేద్దరు కానీ పని వాళ్ళు రమ్మనమని. ఎన్ని పెట్రోల్ బంకుల దగ్గర బోర్డు పెట్టి ఉంటుందో చూడమనండి. ఇంకా వీడొచ్చి ఉపాధి ఇచ్చేది ఏంటి? బొక్క. భాష కరెక్ట్ కాదు అంటాం, కానీ చిరాకేస్తుంది. అంత చిరాగ్గా మాట్లాడుతున్నారు. వాడి దాంట్లో ఉపాధి ఏంది? ఉద్యోగాలు ఇచ్చేవాడిని పెట్టు నువ్వు, ఉపాధి ఇచ్చేవాడికి 600 కోట్లకి 150 కోట్లు పెట్టుబడి పెట్టేవాడికి 600 కోట్లు ఎవడు పెట్టి. కొన్ని అంతగా గొల ఉంది. ఆర్టీసీ తరపున దాని మీద లోన్ తీసుకుని 100 కోట్లతో కాంప్లెక్స్ కట్టగలవు కదా, 100 కోట్లకు మించి ఏమవ్వదు కదా. ఎంత పెద్ద చించుకుని ఇప్పుడు 150 కోట్లు, 150 కోట్ల అప్పు తీసుకో, నువ్వే కట్టించి అక్కడ కాంప్లెక్స్. ఒక 6 ఎకరాలంటే 4 ఎకరాలంటే